And that cinema is about women empowerment and what is society జరిగే కొన్ని ఇష్యూస్ ని హౌ టు అడ్రస్, హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని మా డైరెక్టర్ నవీన్ గారు చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఈజ్ న్యూ డైరెక్టర్, దాదాపు 3 years నుంచి ఈస్ బీన్ రైటింగ్ అండ్ వెయిటింగ్ టు డూ దిస్. ఐక్య ధైర్య సేన సమితి, ఇది నేను, నా సతీమణి మోనికా గారు, ప్రతి ఒక్కరు మేము ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు తన కుటుంబంలో కానీ మేము కానీ ఫస్ట్ నుంచి అది అలవాటు ఉంది. అండ్ ఒక ఆర్గనైజ్ గాని కాకుండా ఒక హాస్పిటల్ హెల్ప్ అనో లేకపోతే ఒక ఎడ్యుకేషన్ గానో ఊళ్ళో సమస్యనో యాజ్ బేసిక్ యాజ్ ఎనీథింగ్. సో మాకు కంటిన్యూస్ గా రోజువారీగా ప్రతి ఒక్కరికి పాదాభివందనం ముందుకు వచ్చేసినందుకు, అలాగే కాకినాడలో కూడా మొదటి రోజు చేశారు. ఈ రోజు తిరుపతిలోను వైజాగ్ లోను పలు చోట్ల చేస్తున్నారు. అది ఇప్పుడు కాగదు, ఇది ఇంకా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కి వెళ్ళాలి, అది వెళ్తూ ఉండాలి. ఇంకా ఎంతో మంది లోపలికి వచ్చి సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్. అండ్ ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళకి సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ తో కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ గొంతిప్పిన వాళ్ళకి ఇది ఒక వాయిస్ గా ఉంటుంది అనేసి తెలియజేస్తానండి. అండ్ ముఖ్యంగా ఐక్య ధైర్య సేన సమితి అని ఈ పేరు ఎందుకు పెట్టా అంటే, నేను ఎప్పటి నుంచో ఒకటి నమ్ముతానండి, విభజించుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు. అది బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చేసి వెళ్ళిపోయిన గిఫ్ట్. విభజించి పాలించారు కూడా. ఆవిడ స్పేస్ రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో వాటికి సపోర్ట్ గా ఉంటుంది తప్ప, నేనేం చేయాలనుకుంటున్నా ఆవిడ సపోర్ట్ ఉంటుంది తప్ప ఒకరి దాంట్లో ఒకరిని ఆ స్పేస్ ని డిస్టర్బ్ చేయాలి. నమస్తే వరల్డ్ అని స్టార్ట్ చేశాం కదా, నమస్తే టాయ్స్ కంపెనీ, బట్ నమస్తే వరల్డ్ ఇస్ బ్రాండ్. సో ఇప్పుడు డి నెక్స్ట్ అని స్టార్టింగ్ మోనికా గారు, డి అని చెప్పకూడదు, ఆయన జస్ట్ సపోర్టింగ్. సో మోనికా గారు నా ఇప్పుడు బెంగళూరులో కానీ వేరే చోట కానీ స్టార్టింగ్, ఏపీలో కానీ స్టార్టింగ్ విత్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ అవుతుంది నా డ్రీమ్. సో అది కూడా ప్లాట్ఫామ్. దాంట్లో ఇంకో ఒక 10 to 15 days ఉన్నాయి, వాటి గురించి ఒక మంచి న్యూస్ ఆవిడ అది ఓపెన్ అయింది. మేమే ఫస్ట్ వెళ్ళిపోయి లంచ్ కూర్చొని ఓపెన్ చేసి సాయంత్రం తేజు, నవీన్, నా ప్రాణ స్నేహితులు అందరూ కూర్చొని అండ్ ఐ హావ్ దర్ బ్లెస్సింగ్స్ అండ్ దర్ సపోర్ట్. అవునండి, అది ఉంది. అండ్ ఆయన రెడీ అయ్యి ఆయన ఎలా ఉంటుందంటే రాస్తూ ఉంటాడు మా నవీన్ విజయకృష్ణ గారు. ఆయన ఫోన్ చేసి రెడీ రారా అంటాడు, వెళ్ళిపోవాలి మనం, అంతే మిలిటరీ లాగా. సో వెయిటింగ్ ఫర్ హిస్ ఫుల్